అందరికీ నమస్తే. నేను మీ నవీన్ జర్నలిస్ట్. ప్రస్తుతం మనం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉన్నాం. గత 2 రోజులుగా డిఎస్సి విద్యార్థులు చేస్తున్న పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒక్కరికి ఒక 10 మంది పోలీసులు, ఒక విద్యార్థికి 10 మంది పోలీసులు గస్తీ కాస్తున్న విషయం ఇక్కడ మనకు చాలా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అసలు ఇంతమంది పోలీసులు ఈ విద్యార్థులని ప్రతి ఒక్కరిని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు అరెస్టులు చేసుకుంటున్నారు. ఇలా ఈ విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం కోసం ప్రభుత్వం అస్సలు కొంచెం కూడా ఊరంతా కూడా కదలట్లేదు ప్రభుత్వం. దీని మీద మన విద్యార్థులతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఈ విషయం గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు ప్రజెంట్ గత 2 రోజులుగా డిఎస్సి విద్యార్థుల పోరాటం కొనసాగుతూనే ఉంది. గ్రూప్స్ విద్యార్థులు కానీ అన్ని రంగాల నుంచి విద్యార్థులు పోరాటం చేస్తారు. గత 2 రోజులుగా డిఎస్సి నుంచి అయితే నిన్న అక్కడ విద్యాశాఖ కమిషన్ కడిపోయి ముట్టడికి పోయారు. తర్వాత అరెస్ట్ అయ్యారు. తర్వాత అక్కడ పోలీసు ట్రైనింగ్ సెంటర్ నుంచి రాత్రి నడుచుకుంటూ వచ్చి ఇక్కడనే మేము రాత్రి 4 వరకు ఇక్కడనే ఉన్నాం. వాళ్ళతో నేను ఇట్లా ఉన్నా. నిరాహార దీక్ష ప్లస్ అది ఏమంటారు ఉద్యమం ప్లస్ జాగరణ అంటే నిద్ర గిట్ల పోలే. అంటే ఇంత పెద్ద ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో కూడా జరగలేదు అనుకుంటున్నా. నిన్న డిఎస్సి అనేది విద్యార్థులు చేసింది జాగరణ చేశారు నిద్రపోకుండా. అంటే ఇది మొదటి కొత్త ఉద్యమం నిన్న జరిగింది. అంటే వాళ్ళకి ఎంత మంట ఉంటే నిద్ర వదిలిపెట్టి తెలంగాణ చరిత్రలో ఫస్ట్ నిన్నటి రోజు. ఎందుకంటే నిద్ర బంద్ చేసి ఉద్యమం అంటే నిన్న మొదటిది. ఏ ఉద్యమకారుడు చేయడు. అడవిలో నక్సలైట్లు చేస్తారేమో కానీ అంతకు మించి ఉద్యమం ఇక్కడ జరిగింది. అంటే ఇలాంటి దుస్థితి మన తెలంగాణలో రావడానికి గల కారణం ఏందన్న? అంటే చిత్తశుద్ధి లేని నాయకులని మనం రాజ్యంలో తీసుకురావడం ఎన్నుకోవడం అనేది తప్పు. ఎందుకంటే బహుజనులు ఒక కొంచెం ఏదో బట్టలు చింపుకొని మాట్లాడితే నమ్ముతారు ఎవరినైనా. వాడు ఏం చేస్తాడా, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ లోపల ఉన్న కుట్రకొని ఆలోచించుకునే క్యారెక్టర్ లేదు. అందుకని ఇప్పటి వరకు 1943 నుంచి ఇప్పటి వరకు అగ్ర కులాలే మమ్మల్ని మోసం చేసి నాయకత్వం వాళ్ళ చేతుల్లో తీసుకొని మమ్మల్ని బానిసలుగా కట్టు బానిసలుగా చేయడానికి ఒక కుట్ర జరుగుతుంది. ఇది లాస్ట్ అంటున్నా. 2028 లాస్ట్. 2028 నుంచి బహుజన రాజ్యం వస్తుంది. బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇది చిట్ట చివరి అవకాశం. ఇక్కడ చేస్తేనేమో నీవు 5 సంవత్సరాలు ఉంటావు, లేదంటే వచ్చే సంవత్సరం మింగిట ఎగ్జామ్ పెడతాం. మా డిఎస్సి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయకుంటే కాంగ్రెస్ వాళ్ళకి మేము ఎగ్జామ్ పెడతాం. అయితే ఇప్పుడు ఎగ్జామ్ పెడతాం, గెలిచిన వాళ్ళు మీరు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మొన్న ఎలక్షన్లలో విద్యార్థులే ప్రథమ పాత్ర పోషించారు ఈ కాంగ్రెస్ గెలుపు కోసం. మరి దాన్ని ఎట్లా చూస్తారు? అదే విద్యార్థులు నిరుద్యోగుల కృషి వల్లంగానే నీకు అంతో ఎంతో 1.8 తోటి గెలిచినావు. అసలు మామూలుగా నువ్వు కనుమరుగైనావు. మామూలుగా తెలంగాణలో అంతో ఎంతో బీజేపీ ఉండే. కానీ మీరు చేస్తారనే చిత్తత్తుతోటి ఆడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముఖం చూసి మీరు భారత రాజ్యాంగం పట్టుకుంటారు, బాబాసాహెబ్ని ఓన్ చేసుకుంటారు, సంవిధానం బచాయంగానే మాటలు విని సరే మాకు మళ్ళీ వీళ్ళు మారిరేమో, వీళ్ళు కుట్ర లేదేమో, నిజంగా మారిరేమో, మన దాంట్లో కలిసిపోయారేమో నమ్మినాం. కానీ ఈ రోజుగా తేటతెల్లం అయిపోయింది. వీళ్ళు నిజంగానే వీళ్ళు మేకవన్న పులిలు, మేకలా కనపడతారు కానీ వీళ్ళు పులిలే అని మనం వినడానికి వచ్చారని మేము అర్థమైంది. ఇది ఈ బహుజనులు అందరూ గుర్తించాలని రేపు వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీలో ఉన్నా కానీ బహుజనులంతా ఏకమై బయటకు వచ్చి బహుజన రాజ్యం కోసం, అశోకన్ రాజ్యం స్థాపించడానికి మీరు రావాలని పిలుపునిస్తున్నాను. విద్యార్థుల పట్ల, ఈ విద్యార్థి పోరాటాల పట్ల రేవంత్ రెడ్డి వైఖరి ఎలా ఉంది? రేవంత్ రెడ్డి వైఖరి అంటే చాలా ఘోరంగా ఉందన్న. చిత్తశుద్ధి ఉంది. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము విద్యార్థులందరూ 15 రోజుల నుంచి కూడా కనీసం మోతిలాల్ గాంధీ హాస్పిటల్లో స్టార్ట్ చేసి నిరాహార దీక్ష చావు బతుకులో ఉన్నాను కూడా, ఒక విద్యార్థి చావు బతుకులో ఉన్నాడు, చనిపోతున్నాడు అని కూడా తెలిసి కూడా కనీసం స్పందించకుండా ఈరోజు పోలీసులతో నిర్బంధించి విచ్చలవిడిగా మీడియా వాళ్ళు కూడా హాస్పిటల్ దగ్గరికి వస్తే కూడా కనీసం లోపలికి రానివ్వకుండా వాళ్ళందరూ మీకేందంటే బయటకు ధర్ముతున్న పరిస్థితులు కూడా మీరు అందరు మీడియాల ద్వారా చూసి ఉంటారు. ఇలాంటి విచ్చలవిడి ప్రభుత్వం కూడా ఎక్కడ లేదు. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా కానీ స్పందించేవాడు. కనీసం ఒకరోజు స్పందించకపోయినా 2వ రోజు 3వ రోజు అన్న స్పందించేవాడు. ఇప్పుడైతే మరీ ఘోరంగా తయారైందన్న. కనీసం విషయాన్ని తన దగ్గరికి వెళ్తుందా లేదా అనే కాన్సెప్ట్ తెలుసు తనకు విషయము, అయినా తెలియనట్టుగా నటిస్తున్నారు. ఆల్రెడీ కింద ఉన్న క్యాడర్స్ కానీ ఆఫీసర్లు కూడా వాళ్ళ మీద ఒత్తిళ్లు వస్తున్నాయి మాకు అని కూడా ప్రెజర్ చేసి అక్కడ వెళ్తుంటే నేను చెప్పినట్టే వినాలి, నేను చెప్పినట్టే చేయాలనే కాన్సెప్ట్తోనే మాట్లాడుతూ ఉన్నాడు. దీనిపైన కూడా స్పందిస్తలేడు. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఏవైతే మీడియా ఛానల్ కానీ, ఎలక్ట్రిక్ ఛానల్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మేమంతా ఒకటే అనుకున్నాము. ట్విట్టర్ ద్వారా కానీ ఏదైనా కానీ మేము దీన్ని వాళ్ళ దగ్గర మొత్తం కూడా సోషల్ మీడియాల ద్వారా మొత్తం కూడా ప్రచారం చేసి కూడా ఈ విషయాన్ని ఢిల్లీకి వెళ్ళే వారికి, రాహుల్ గాంధీ దాకా వెళ్ళే వారికి కూడా మేము మెయిల్ ద్వారా ట్విట్టర్ ద్వారా కూడా చేద్దామని కూడా మేము అనుకుంటున్నాము.
ఇప్పుడు బల్మూరి వెంకట అనే వ్యక్తి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ప్రతి విద్యార్థి పోరాటంలో ముందున్నాడు. ఇప్పుడు ఎందుకు లేడు? అసలు ఆయన జాడలేదు. ఏ విద్యార్థి పోరాటాలలో కూడా ఇప్పుడు గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కావచ్చు, డిఎస్సి వాళ్ళు కావచ్చు, అసలు ఎక్కడ ఆయన జాడే లేదు అసలు. దీనికి కారణం ఏంటంటావు? బాల్మూరి వెంకటన్న అమ్ముడు పోయాడన్న. నిజాన్ని చెప్పాలంటే బాల్మూరి వెంకటన్న తను కూడా ఉస్మానియా యూనివర్సిటీలోనే చదువుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ తను కూడా జేఎస్ఏ, ఒకప్పుడు జేఎస్సీలో ఉండి తను కూడా ఉద్యమం చేసిండు. ఎందుకంటే ఇక్కడ ఎంతో ఉస్మానియా గడ్డ మీద ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రులు కావచ్చు, ఈరోజు పిఎం ప్రధానమంత్రి అయినటువంటి ఉస్మానియా తేడిగడ్డ ఇది. ఇక్కడ అన్ని విద్యార్థి సంఘాలు ఉంటాయి. ఈ విద్యార్థి సంఘాలు కూడా చాలా ఉన్నాయి. అందులో జేఏసీలో ఉన్నట్టుగా అప్పుడు ఉద్యమం చేశాడు. దాంట్లో భాగంగానే తను ముందుకు వచ్చిన తర్వాత బాల్మూరి వెంకటేష్ అన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళాడు. అక్కడ అధికారం వాళ్ళ చేతులకు వచ్చిన తర్వాత ఇప్పుడు తను ఏం మాట్లాడుతున్నాడంటే మొత్తం కూడా విద్యార్థులు అసలు సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. మోతీలాల్ అన్న నిరాదీక్ష ఉన్నప్పుడు బాల్మూరి వెంకట అన్న అక్కడికి వచ్చారు. వస్తే అన్న దీనిపైన స్పందన ఏంటన్నా, మీరు ఏం మాట్లాడతారని అంటే కనీసము ఇట్లా వచ్చి పలకరించి లోపలికి వచ్చి కూడా మీకు ఈ సమస్యను పరిష్కరించేటట్టు మేము చేస్తాము. తను కూడా ఒకప్పుడు విద్యార్థి నాయకుడే. ఈ సమస్యల పట్ల ఎన్నో గవర్నమెంట్ యాంటీ కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. తను ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్ధశుద్ధితో ఇలా ఆలోచన చేయడం అనేది కూడా సరికాదు. మేము బాల్మూరి వెంకట కూడా ఒకటే ప్రశ్న ఇస్తా ఉన్నాము. నువ్వు కూడా ఒక విద్యార్థి న్యాయం నుంచి ఒక అధికారానికి వెళ్ళావు కాబట్టి దీనిపైన సమస్యను కూడా ఏదైతే ఉందో 3 నెలల గడువు దీనిపైన మీరు కూడా ప్రభుత్వానికి వెళ్ళవించి కూడా ఇది ఎక్కువ సమయం లేకూడదు కాబట్టి దీని విచ్ఛిన్నంలో మనకు ఉన్నటువంటి సమయం తక్కువ కాబట్టి ఏదున్నా ఈ 2-3 రోజుల్లో కూడా దీన్ని ప్రభుత్వానికి సంబంధించి కూడా తొందరగా దీని నోటిఫికేషన్ని వాయిదా చేసేటట్టు చేస్తే కూడా బాగుంటుందని కోరుతున్నాం.